నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి, వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి, పాపమాలిన్యము తొలగించి వేయుచు, పాపమాలిన్యము తొలగించి వేయుచు, అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వందనాలు. హలో అమ్మా, కట్ అయిందా ఆంటీ గారు? అమ్మా లేదు, నేను లైన్ లో ఉన్నానమ్మా. నా మాట వినబడుతుందమ్మా? వినిపిస్తుంది ఆంటీ గారు. నేను లైన్ లో ఉన్నానండి. కట్టే మరి అంతా ఆంటీ గారు మాట్లాడట్లేదని. అనిత గారి మాట నాకు వినపడలేదండి. కట్ అయిందండి, అంతది కట్ అయింది. ఎస్తేరక్క, ఎస్తేరక్క అక్క చేస్తానమ్మా. సరే, ఓకే ఓకే అక్క. హలో అమ్మ, ఇప్పుడు వినపడుతుందా? హలో హలో అమ్మా, వినపడుతుంది? వినపడుతుంది. నా వాయిస్ వినపడుతుందమ్మా? మీది వినపడుతుంది, నాదండి వినపడిందమ్మా. ప్రార్థన చేసినటువంటి మేరీ గ్రేస్ గారికి ప్రభునామ పేరట వందనాలు చెల్లిస్తానండి. హృదయపూర్వకంగా దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఆవిడ పాటలు పాడినారండి. ఆవిడ యొక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకొని మనం అందరం ప్రార్థన చేద్దాం. అలాగా అందరం కూడా బాధ్యతగా దేవుని యొక్క సన్నిధిలో మనం
ముందు సాగిపోటు కృప చేయమని దేవుణ్ణి అడుగుదామండి. అమ్మ మేరీ గ్రేస్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరి ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన అంశానికి వచ్చామండి. మరి పాస్టమ్ గారు మరి దేవసేవకురాలు ఆవిడ మరి మాకు ఎక్స్ పాస్టర్గా చేసినటువంటి మరి సాల్మన్ థామస్ గారికి తల్లిగారు, ఆమె ఎంతగానో మరి మనందరి గురించి కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటారు దినదినము. మరి ఆ బిడ్డ ఇప్పుడు మన మధ్య ఉన్నారు. ఆ బిడ్డకి మనం సమయం ఇద్దామండి. దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తారు. అమ్మా చెప్పనమ్మా. అమ్మ చెప్పండి అమ్మా. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ జూమ్ లో కొన్నిసార్లు వస్తా ఉన్నాను. మీ అందరి ప్రసంగాలు వింటున్నాను, మీ పాటలు వింటున్నాను, మీ ప్రార్థనలు వింటున్నాను. నేను ఎంతో ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాను, ఎంతో సంతోషంగా కూడా ఉన్నాను. మరి నన్ను కూడా మాట్లాడమని అనిత మనోరమ్మ గారు అడుగుతా ఉన్నారు. నేను కొంతకాలం నుంచి మాట్లాడలేదు, ఎందుకంటే మీరందరూ చాలా ఆత్మీయంగా ఉన్నారు. అందుకని నేను కొంచెం వెనక పెట్టుకుని ఉన్నాను. అయితే ఈ రోజు మరి దేవుని చిత్తమై ఉన్నది, అందుకని నేను మీ మధ్యలోకి వచ్చానండి. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభు, ఈ మంచి ఉదయకాలం కొరకు నీకు వందన. వాక్యమై ఉన్న దేవుడవు నాయన, మేము నీ ప్రజలము, మీరు మేపు గొర్రెలము ప్రభు. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకెంతో ఆదరణ ప్రభ, ఆరోగ్యం ప్రభ, సంతోషం ప్రభ, సమాధానం ప్రభ. కనుక మీరు మాట్లాడమని మీ పాదాలు పట్టుకొని బ్రతిలాడి అడుకుంటున్నాను. నన్ను పూర్తిగా మీరు మీ సిలువు చాటున మరుగుపరుచుకోండి. మీరు కనబడండి, మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం వాక్య భాగం అమ్మ, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందామండి. ఎవరైనా చదివితే చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనాలండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇదిగో తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించేదివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినగా. సౌలు. చాలండి, వందనాలండి. అమ్మగారికి వందనాలు. ఈ ఉదయకాలం ఇప్పుడు మనం చదువుకున్న భాగం చూస్తే ఇందులో మనకి సౌలు మహారాజు కనిపిస్తా ఉన్నాడు. దేవుడు సౌలుని ఎంతో ప్రేమించాడు, చాలా ప్రేమించి రాజు కింద అభిషేకించాడండి. అభిషేకించిన తర్వాత అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అమాలేకీయులు ఏది కూడా మీరు తీసుకురావద్దు, అని అక్కడ కాల్చేయండి, అగ్నితో కాల్చేయండి అని చెప్పాడు. అయితే సౌలు ఏం చేస్తాడంటే కొన్ని ఆటలు తీసుకొని వచ్చాడు. వస్తే అవన్నీ యుద్ధానికి వెళ్ళిన సౌలు దేవుని మాట వినలేదు. చాలా చక్కగా రాసేసాడు ఇక్కడ దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి మన జీవ గ్రంథంలో రాసి పెట్టాడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా.
ఆలోచించు, ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. దేవుడు ఆయన ఆజ్ఞ గైకోవాలి, ఆయన మాట వినష్టం కాదు. ఆయన సంతోషపడతాడా, ఆయన సంతోషించునా అని అక్కడ ప్రశ్న వేస్తా ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఎన్ని డబ్బులన్నా ఇవ్వచ్చు, గుళ్ళు కట్టించవచ్చు, గోపురాలు కట్టించవచ్చు, ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, పేదవాళ్ళకి ఏమో సహాయం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన ఆజ్ఞను గైకుంటేనే, ఆయన మాట వింటేనే నేను ఆనందపడతాను, లేకపోతే నాకు సంతోషం ఉందా? దేవుడు చాలా చక్కగా ఇందులో రాస్తా ఉన్నాడండి. చాలా శ్రేష్టమైంది, దేవునికి ఇష్టమైంది, శ్రేష్టమైంది ఏంటి అని గనక మనం చూస్తే, ఆయన మాట వినడం అనేది చాలా ఆయనకి ఇష్టమైనటువంటి పని అని చెప్తా ఉన్నాడు. అదే సామెతలు గ్రంథకర్త కూడా సొలొమోను మహారాజు కూడా రాస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం సామెతల్లో 3వ వచనంలో చెప్తాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతిగాను న్యాయంగాను దేవుని మాట వింటూ ఆయనకు లోబడి ఉండడమే ఆయనకి చాలా ఇష్టమైంది అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే అండి, ఎక్కడ మాట వినడం అనేది ఉండడం లేదు. చిన్న పిల్లల్ని మనం చూస్తే వాళ్ళు కూడా మాట వినడం లేదు. ఒరే బాబు ఇలా కూర్చో అంటే వాడు నిలబడుతున్నాడు, ఒరే ఇక్కడ నిలబడరా అంటే వాడు పరిగెడుతున్నాడు. మన ఇళ్లలో కూడా మన పిల్లలు మాట వినడం లేదండి. పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత కూడా కాలేజెస్కి వెళ్ళిపోయాక మాట వినడం లేదు. అసలు మాట వినకుండా, దేవుని యొక్క మాటకి లోబడకుండా ఏం చేస్తుందంటే ఇలాగా చేస్తా ఉంది. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పింది వినడమే, దేవుని మాటని గైకోవడమే ఆయనకి ఆనందం, ఆయన చాలా శ్రేష్టమైంది అని చెప్తూ ఉన్నాడు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే దేవుని మాట వినడమే. ఈవేళ మాట వినకపోవడం వల్ల ఏమైందంటే అండి, క్రమశిక్షణ పోయిందండి. బయట లోకంలో క్రమశిక్షణ లేదు, ఇళ్లల్లో క్రమశిక్షణ లేదు. ఎందుకంటే పిల్లల మాటలు వినడం లేదు, కొన్నిసార్లు భర్త మాట వినడం లేదు, కొన్నిసార్లు భార్య మాట వినడం లేదు, సంఘాలలో దేవుని మాట వినడం లేదు, దేవునికి లోబడడం లేదు. అందువల్ల ఏమైందంటే క్రమశిక్షణ పోయింది. ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు దేవుడు. కనుక ఈ లోకం అంతా కూడా ఈ క్రమము లేని పరిస్థితుల్లో చాలా పాపంతో నిండిపోతా ఉంది. అయితే దేవుడు నిజంగా మనల్ని ఎలా చేశాడు అంటే, మరి తన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు. మన పిల్లలు ఇంట్లో మన మాట వినకపోతే చాలా ఎంత చిరాకో. నాకైతే పిల్లలు మాట వినకపోతే చాలా కోపం వచ్చేస్తుందండి నాకైతే. ఎందుకు బాబు నువ్వు ఈ మాట వినడం లేదు? ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు ఒక మనవడు, ఇప్పుడు నా కుమారుడి యొక్క కొడుకు నా దగ్గరే ఉంటాడు. ఎప్పుడైనా చెప్పిన మాట వినకపోతే నాకు ఎంత కోపం వచ్చేస్తుంది. చెప్తాను నేను, బాబు నువ్వు మాట వినకపోతే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది నాన్న, నువ్వు మాట వినాలా అని చెప్తూ ఉంటానండి. అంటే నాకే ఒక మనిషి చిన్న కుర్రోడు మాట వినకపోతే అంత కోపం వచ్చేస్తుంటే, దేవుడు మాట్లాడాడు, నీకు చిన్న పిల్లోడు నీ మనవడే నీ మాట వినకపోతే నీకు అంత కోపం వచ్చేస్తుంది కదా. మరి నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను, నా కళ్ళు ఇచ్చాను, నా ముక్కు ఇచ్చాను, నా నోరు ఇచ్చాను, నా సమస్తం నీకు ఇచ్చాను. నా పోలికలో నిన్ను చేసుకొని నన్ను నీ ప్రక్కన కూర్చోబెట్టుకోవాలి అని నా ప్రాణాన్ని నీ కోసం ఇచ్చి మళ్ళీ తిరిగి రాబోతానికి నేను సిద్ధపడుతూ ఉన్న దినాల్లో నువ్వు నా మాట ఎంత బాగా వింటున్నావు అని నాకే ఒక ప్రశ్న వేయబడిందండి. చాలా భయం వేసింది నాకు. నిజమే, మన పిల్లలు లేక మన దగ్గర ఉన్న వాళ్ళు మన మాట వినకపోతే చాలా ఇష్టం ఉండదు మనకి. అయితే మరి ఇవాళ దేవుని మాట మనం ఎంతవరకు వింటున్నాం?
ఒకవేళ దేవుని మాట వినలేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవునికి సంతోషం కలుగుతుందా? చాలా శ్రేష్టమైన వారిగా ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే దైవ గ్రంథమే మనకి కొలమానం అండి. దైవ గ్రంథంలో చూసుకుంటే, జీవ గ్రంథంలో ఎంతో మంది లోబడిన వాళ్ళు ఉన్నారు, లోబడని వాళ్ళు కూడా ఉన్నారు. లోబడి దేవుని మాట ప్రకారము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచి ఆయనను సంతోషపెట్టిన వాళ్ళందరూ కూడా ఈ దినం ఆయనతో పాటు పరలోకంలో చాలా సంతోషంగా ఉన్నారు. రేపు రెండవ రాకల్లో మనం వెళితే మనకు ఆహ్వానం పలకడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే మరి మనము ఆయన మాట విని ఆయన దగ్గర ఉండాలని, ఆయన నడిచే లోకంలో ఆయనతో సహవాసం చేయాలని, ఆయన కూర్చోబెట్టే సింహాసనం మీద మనం కూర్చోవాలని, పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో పాటు మనము స్తుతించే వారిగా ఉండాలి అని గొప్ప ఆధిక్యత మనకి ఎదురు చూస్తూ ఉంటే మనము దేవుని మాటకి ఎంత లోబడతా ఉన్నాం. ఎంతో మంది లోబడ్డారు. అయితే దైవ గ్రంథంలో లోబడిన వాళ్ళు కూడా ఉన్నారు. లోబడిన వాళ్ళు దీవించబడ్డారు, లోబడని వారు శాపానికి గురై నరకంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ ఉదయకాలం నేను ఒక మాట వినినటువంటి ఒక చిన్న గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, లోపడిన వాళ్ళే. అవన్నీ మనకు తెలిసినవే కనుక ఈ దినం నేను ప్రత్యేకంగా ఒక చిన్న మాట తీసుకున్నానండి. దేవుని మాటకి లోబడితే ఏం జరిగింది, దేవుని మాటకి లోబడితే దేవుని కార్యాలు ఎలాగ చూడగలం అనేది మనకి బాగా కనపడతా ఉంటది. యోనా గ్రంథం తీసుకుంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అండి, చివరి వచనంలో 17వ వచనంలో మనం చూస్తే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ మనకి ఒక చేప కనపడుతుందండి. ఈ 17వ వచనంలో మనం చూస్తే గొప్ప మత్స్యము, దాని పేరు ఏంటండి? గొప్ప మత్స్యము. దేవుడు దానికి గొప్ప మత్స్యము అని పేరు పెట్టాడు. అక్కడ దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు. దేవుని ప్రణాళిక చాలా వేరుగా ఉంటుందండి. మనకులాగా ఉండవు ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు. యోనా మాట వినకుండా పారిపోతుంటే, మరి దేవునికి యోనా అంటే చాలా ఇష్టం. చాలా గొప్ప ప్రవక్త, ఆయనతో నడిచిన వ్యక్తి. ఇంతవరకు ఆయన ఏం చెప్తే అదే చేశాడు, అందుకే చేస్తాడని పని చెప్పాడు. కానీ అవిధేయుడు అయిపోయాడండి, మాట వినలేదు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక మానవుడు నా మాట వినలేదు గనక ఈ మానవుడికి బుద్ధి చెప్పాలంటే నేను ఏదో ఒకటి చేయాలా అనుకుని దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప మత్స్యాన్ని తీసుకొచ్చాడు. గొప్ప మత్స్యం, దాని పేరు గొప్ప మత్స్యం అండి. అది ఆ మత్స్యాన్ని దేవుడు పిలిచాడు. చాలా చేపలు ఉన్నాయి, దేవుడు ఈ మత్స్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత బాగా రాస్తాడు కదండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, దేవుడు నియమించేశాడండి. దేవుడు నియమించాడు, ఈ గొప్ప మత్స్యాన్ని నియమించాడు. ఈ యొక్క చేపని పిలిచి ఏం చెప్పాడు అంటే, మరి నీకు ఒక పని చెప్తాను, పని చేస్తావా అన్నాడు. అంటే ఈ చేప అంటది, తప్పకుండా చేస్తాను దేవుడా, చేపలు ఉంటే నన్నే పిలిచావు కదా, నేనంటే నీకు ఇష్టం కదా, నువ్వు పిలిచావంటేనే నాకు అర్థమైపోయింది, నాలో ఏదో ప్రత్యేకత నువ్వు చూసావు,
అందుకే నన్ను పిలిచారు. తప్పకుండా నువ్వేం చెప్తావో అదే చేస్తాను అని ఒకవేళ చెప్పుంటది కదండి. మరి నిజంగా ఎంతో మంది ఉన్నారండి లోకంలో. ఈవేళ దేవుడు మనల్ని ఈ జూమ్ లో కూర్చోబెట్టుకున్నాడు అంటే ఆయనకి మనం ఎంత ఇష్టమో కదా. నువ్వు నా దగ్గరికి వస్తావా, నా మాటలు వింటావా, నా ఆజ్ఞల బట్టి నడుచుకుంటావా, దీవెనకరంగా ఉంటావా, నా బిడ్డగా జీవించగలవా అని ఒకవేళ దేవుడు మనల్ని అడిగి మనల్ని పిలుచుకొస్తూ ఉన్నాడేమో. నిజమే, ఎంతో మంది ఉండగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఆయన మాటలు వినగలిగితే మనం కూడా ఇష్టపడతాం. అలా చెప్పిందేమో. నేను కొన్నిసార్లు అలా ఊహించుకుంటా ఉంటాను దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు అండి. ప్రతి మాట కూడా మనతో మాట్లాడుతుంది. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అని గ్రంథంలో చదువుతున్నాం మనం. కనుక ప్రతిదీ మనకి పాఠమే చెప్తా ఉంటదండి. కనుక దీనికి పని చెప్పాడు, నేను పని చెప్తాను, మరి నువ్వు చేస్తావా అంటే తప్పక చేస్తాను అని చెప్పి ఉంటే నన్నే పిలిచాడు కనుక నేను దేవుడికి లోబడతాను అని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, చేప నినివే పట్టణంలో 1,20,000 మంది నాశనం అయిపోతున్నారు. నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది. ఆ పట్టణం చాలా బహుఘోరమైన పాపంలో ఉంది. ఇప్పుడు నువ్వు 1,20,000 మంది నువ్వు కాపాడాలి అంటే నువ్వు పని చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు. అంటే చేప అన్నది 1,20,000 మందిని నేను కూడా ఒక సాధనంగా ఉంటాను. దేవుడు నన్ను వాడుకో, నేను తప్పకుండా నువ్వేం చెప్పావో అది తీసేస్తాను అనగానే దేవుడు ఏం చెప్పాడు అంటే, అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, అయితే నా సేవకుడు ఇలా లోపల వెళ్ళిపోతున్నాడే, అతన్ని ఈ సముద్రంలో సముద్రంలో పడేసినప్పుడు అతను చచ్చిపోకుండా బ్రతికి ఉండాల. అతను చచ్చిపోకుండా నువ్వు అతన్ని మింగాల, అతన్ని నీ కడుపులో పెట్టుకోవాల. అతన్ని బ్రతికించి ఉంచితేనే 1,20,000 మంది సువార్త వింటారు, వాళ్ళు బ్రతుకుతారు, ఆ నినివే పట్టణం అంతా రక్షించబడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళు, అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు బిజీగానే నువ్వు మింగేయాలి. నువ్వు మింగేస్తే అప్పుడు అతను తప్పకుండా బ్రతుకుతాడు, అతను జీవించడానికి వీలవుతుంది. కనుక నువ్వు ఆ పని చేయాలా అంటే ఈ చేప చాలా ప్రయాసతో ఎంత బాగా ఒప్పుకున్నదంటే సరే అని చెప్పింది. అని చెప్పాకండి నిజంగా మనం చూస్తే ఆ ఓడ దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. వెంటనే ఓడ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. సముద్రంలో ఓడ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మరి ఇంకా అంత స్పీడ్గా ఈ చేప దాని ప్రక్కనే వెళుతుందండి. ఎందుకంటే ఎప్పుడు వేస్తారో ఎక్కడేస్తారో తెలీదు. అందుకని ఏం చేసిందంటే నోరు తెరుచుకొని ఆ ఓడ ప్రక్క నుండే వెళ్ళి ఉంటుంది. ఎంత చూడండి, ఎంత ప్రయాసో చూడండి. మనం కొంచెంసేపు నోరు తెరిచి ఉంచలేము. మరి చేప ఆ మనిషిని మిరింగే వరకు మరి ఎంత సమయం పట్టిందో మనకి తెలీదు. అలాగా నీళ్లలో ఆ నోరొక్కసారి ఇలా మూసుకుందాము అని అనుకుంటే అప్పుడే పడిపోయాడు అనుకోండి, పారిపోతాడు. ఇంకా దేవుని కార్యం అక్కడ ఆగిపోతుంది అంతే. అక్కడ 1,20,000 మంది నాశనం అయిపోతారు. చేపకి కన్ను మూసుకున్నా కన్ను తెరుచుకున్నా ఎవరు కనబడుతున్నారంటే 1,20,000 మంది నినివే పట్టణమే కనబడుతుంది. కనుక దేవుడు నాకు ఏం చెప్పాడంటే 1,20,000 మంది బతకాలా అని చెప్పాడు. కనుక ఈ యోన తప్పకుండా రక్షించాలా అనుకున్నది. అనుకుని అలా నోరు తెరిచి ఆ ఓడ ప్రక్క నుండి అలాగ ఎంత కష్టమో చూడండి, నోరు తెరుచుకొని అలాగే ప్రయాణం చేస్తా ఉందండి.
ఈవేళ మనం దేవుడు ఎవరినన్నా రక్షించడానికి నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు అనుకోండి, చేయగలమా అండి? దేవుడు ఒక మనం చేయగలమా అండి? అసలు దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు అనుకోండి, ఉండగలమా అండి? మరి అసలు ఎవరో తెలియదు, ఆ నినివే ప్రజలు ఎవరో తెలియదు, దానికి సంబంధం లేని వాళ్ళండి. దాని కుటుంబం కాదు, దాని జాతి కాదు, దాని ఊరు కాదు, తన ప్రజలు కారు, ఎవరో తెలియరు. సంబంధం లేనటువంటి ప్రజలని రక్షించడానికి ఎంత ప్రయాసపడుతుందో చూడండి. ఒక నోరు లేని చేప, ఒక పేరు లేని చేప, ఒక ఊరు లేని చేప, ఊరు పేరు నోరు లేనటువంటి ఒక చేప దేవుని మాటకి లోబడతా ఉంది. చూడండి, దేవుని కార్యం నేను ఎలాగన్నా నెరవేర్చాలి, దేవుని సంతోష పెట్టాలనుకుంటుందండి. ఈవేళ మనకి దేవుడు నోరిచ్చాడు, మంచి పేరిచ్చాడు, మంచి ఊరిచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి మందిరం ఇచ్చాడు, మంచి ప్రార్థన సహవాసాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి మనం ఎంత సంతోషపడుతున్నామండి. చేప కన్ను మూసినా కన్ను తెరిచినా, దేవా నువ్వేం చెప్పావు అదే చేస్తానే, నేను అస్సలు నీ సంతోషమే నా సంతోషం. ఆయన నిన్ను సంతోషపెట్టాలి, ఎందుకంటే నువ్వు నన్ను సృష్టించుకున్నావు నీ పని చేయడానికి, కనుక నేను నిన్ను సంతోషపెడతాను ప్రభా, ఎలాగైనా సంతోషపెడతాను, నేను ఎంత కష్టమైనా పర్వాలేదు ప్రభా, నేను సంతోషపెడతాను అని అనుకుని ఉంటది కదండి. ఈవేళ దేవుణ్ణి మనల్ని చూస్తే మన యందు దేవుడు సంతోషపడుతున్నాడా? ఒకవేళ చేప మనల్ని అడిగితే ఏం చెప్తాం? నేను దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరుకున్నానమ్మా. దేవుడు నన్ను సృష్టించినందుకు నా సృష్టికర్తను నేను సంతోష పెట్టాలి అని అనుకుని లోబడిపోయాను. ఈవేళ నువ్వు నిన్ను సృష్టించాడు, ఆయన రూపంలో సృష్టించుకున్నాడు, ఆయన కళ్ళు నీకు ఇచ్చాడు, ఆయన అవయవాలన్నీ నీకు ఇచ్చాడు, ఆయన ప్రాణం పోసాడు, ఆయన ఊపిరి ఊదాడు. ఆయన ఎంత సంతోషపెడుతున్నావమ్మా? నిన్ను చూసుకొని ఆయన అరిచేతిలో నిన్ను చెక్కుకొని ఆయన నిన్ను చూస్తుంటే ఆయన మొఖం నిండా నవ్వుందా? ఆడుతున్నాడా? లేకపోతే చాటును మీ గురించి ఏడుస్తున్నాను అంటున్నాడా? ఓ ప్రశ్న వేసుకుంటే, చేప మనల్ని అడిగితే మన జవాబు ఏంటి? వేళ ఈ ఉదయకాలం ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం కూడా. ఇంకా కాదండి, చేప ఇంకా అలా ప్రయాణం చేస్తూనే ఉంది. చేసిన తర్వాత పడిపోయాడు, కింద పడేశారు. అవన్నీ మనకు తెలుసు, నేను ఇంకా అవన్నీ ఏమి చెప్పడం లేదు మీకు. కొన్ని ఆత్మీయ సత్యాలు మాత్రమే, అంటే దేవుడు నన్ను ఎలాగ సరిచేశాడో అవే మీకు చెప్తున్నాను అంతే అండి. నేనేమి పెద్దగా వాక్యం ఏమి బైబిల్ ఏమి చదువుకోలేదు నేను ఎక్కువ, అందుచేత ఏవో కొన్ని మాత్రమే మీకు చెప్తానండి. కనుక ఇది యోనాని పడేశారు. పడేగానే చేప రెడీగా ఉంది కదండి, నోరు తెరుచుకునే ఉంది. పాపం ఎంత కష్టమో, ఎంత ప్రయాసపడిపోయిందో పాపం. అలా నోరు తెరుచుకొని అలా చూస్తా ఉంది. దబ్బు మన పడేసరికి మింగేసిందండి. ఇలా పడడం ఏంటి, మింగేసింది, నోరు మూసేసిందంటే. ఇప్పుడు వరకు తెరుచుకున్న నోరు మూసేసిందండి. ఇంక మళ్ళీ తెరుచుకోవడానికి లేదు. ఇంకా తెరిస్తే మళ్ళీ మనోడు బయటకు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అందుకని మళ్ళీ నోరు మూసేసుకుంది పాపం. నోరు మూసేసుకుంటే దేవుడు 3 దినాలు నోరు తెరవద్దన్నాడంతే. అప్పటికి ఎన్ని దినాల నుంచి మరి తిండి తినకుండా ఉన్నదో చేప తెలియదు మనకి. దేవుడు ఆజ్ఞాపించిన దగ్గర నుంచి, ఆ ఓడ పక్క నుంచి వెళ్తున్న దగ్గర నుంచి నోరు తెరుచుకునే ఉంది. ఎన్నో చేపలు కనపడతా ఉండుంటాయి దీనికి. గొప్ప మత్స్యం అన్నాడు కనుక చాలా పెద్ద చేప. పెద్ద చేపకి కొంచెం ఆకలి ఎక్కువ ఉంటది కదండి. చిన్నపిల్లలకి చిన్న ఆకలి ఉంటది, పెద్దవాళ్ళకి కొంచెం ఆకలి ఎక్కువ ఉంటది. అలాగే మరి పెద్ద చేపకి చాలా ఆకలి ఉండుంటది. పాపం చేపలన్నీ కనపడతా ఉన్నాయి. తిందాము అనుకుంటే ముందేమో నోరు తెరుచుకునే ఉన్నది, మూసి తిందాము అనుకునే లోపల పడిపోతాడేమో అనే భయం. అందుకని ఈ చేపండి తిండి లేదండి 3 రోజులు, అంతకు ముందు ఎన్ని రోజులు మనకి తెలియదు. కఠినమైన ఉపవాసం చేసింది ఎందుకో తెలుసా? దేవుని సంతోషపెట్టాల, దేవుణ్ణి ఆనందపరచాల,
1,20,000 మంది దేవుని సువార్త విని రక్షించబడాలి. ఈ యోనా గారిని నేను పట్టుకుంటే యోనా గారు అక్కడికి వెళతారు, ఆయన సువార్త చెప్తారు, ఆ పట్టణం అంతా నినివే పట్టణం దేవుని పట్టణం అయిపోతుంది. ఇంక ఇదే ధ్యాసలో ఉందండి, తిండి మీద లేదండి దానికి. ఇంకా కఠినమైన ఉపవాసం ఆలోచన చేయండి. ఈవేళ రక్షించబడని వాళ్ళు తమందో ఉన్నారండి మన దగ్గర. ఎంతో మంది ఉంటే మనం ఏమంత ఉపవాసం ఉండి చేయగలుగుతున్నామండి? ఒక పూట ఉపవాసం ఉండడానికి చాలా కష్టపడిపోతున్నాం మనం. ఒక రోజు ఉపవాసం ఉంటే ఇంకా మనకి అందరూ అడిగేస్తారు, ఏంటి అలాగున్నావు, ఏంటి అలాగున్నావు అంటే, ఈవేళ ఉపవాసం ఉన్నానులే, అందుకని కొంచెం అలాగున్నానులే. చూసారా ఎలాగుందో? కానీ ఒక నోరు లేని ఊరు పేరు లేనటువంటి ఓ చేప మనతో మాట్లాడుతుంది, అమ్మా 1,20,000 మందిని రక్షించాలని తపన, ఆవేదన, భారం, దేవుణ్ణి సంతోషపెట్టాలా అని నేను ఈ యోనాని కడుపులో దాచుకొని నేను తిండి మానేశానమ్మా. తినలేదు, ఉపవాసం ఉన్నానమ్మా. ఈవేళ ఎంతమంది ఉన్నారమ్మా నీకు రక్షించబడాల్సిన వాళ్ళు? నాకు 1,20,000 మంది కనబడతా ఉన్నారమ్మా. మరి నీకు నీ ఇంట్లో ఎంతమంది కనబడుతున్నారమ్మా? నీ సమాజంలో ఎంతమంది కనబడుతున్నారమ్మా? నీ సంఘంలో ఎంతమంది కనబడుతున్నారమ్మా? వాళ్ళ కోసం నీ భారం ఎలాగుంది, నీ తపన ఎలాగుంది? అయ్యో, నేను వీళ్ళని, నా ఇంట్లో ఉన్న నా భర్తని, నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలే. నేను రక్షించుకుంటే దేవుడు ఎంత ఆనందపడిపోతాడో కదా. నిన్ను సృష్టించినందుకు నీ ఇంటి అంతటితో నువ్వు నా దగ్గరకు వచ్చావా అని ఎంత ఆనందపడతాడో కదా. అయ్యో, నా దగ్గర ఎంత ప్రయాస ఉంది, నేను ఎంత తపన పడుతున్నాను, దేవుని మాట ఎంతగా వింటున్నాను. ఒకవేళ చేప మనల్ని అడిగితే మనం ఏం జవాబు చెప్పగలమండి? నేను ఉపవాసం ఉన్నాను తల్లి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు తల్లి, ఆ నినివే ప్రజలు ఎవరో నాకు తెలియదు, నా బంధువులు కాదు వాళ్ళు, వాళ్ళు కూడా నాకు తెలియదు, నా జాతి కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ఇంట్లో కాదు, నాకు సంబంధం లేని వాళ్ళు. అలా సంబంధం లేని వాళ్ళని రక్షించాలి అనే తపన, దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఒక కోరిక నేను ఉపవాసం ఉండేలా చేసిందమ్మా. ఈవేళ ఏమి నీ కోరిక? ఏం కోరుకుంటున్నావు? ఎస్తేరు దైవ గ్రంథంలో మనకి కనపడుతుందండి, తన ప్రజల్ని రక్షించడానికి. ఇది న్యాయం విరుక్తంగా ఉంది రాజు దగ్గరికి వెళ్ళడానికి. అయినా 3 దినాలు నేను ఉపవాసం ఉంటాను, నేను నా చెలికత. మీరందరూ ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. మరణిస్తాను. చూసారా ఎంత భారమో? తన ప్రజల్ని రక్షించుకోవాలనే తపన. ఈవేళ మనకి అదే భారం రావాలండి. ఆ భారం, ఆ తపన, ఆ వేదన మనకు వస్తే తప్పకుండా దేవుడండి నినివే ప్రజల్ని రక్షించలో మనల్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తాడండి. అందుకనే యెహోషువ చెప్తాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు ఏం చేసుకుంటారు నాకు తెలియదు అన్నాడు. అంతే చెప్పగలమా ఈవేళ? అంటే యెహోషువ కూడా దేవుని మాట వినేశాడు. ప్రభా, నా కుటుంబం నేను నీ దగ్గర నిలబడాలంటే ధైర్యంగా నిలబడాలి ప్రభా, నిన్ను సేవించాలి ప్రభా, నిన్ను సంతోషపెట్టాలి ప్రభా, నీ మాట వినాలి ప్రభా, అదే నీకు ఆనందం కదా ప్రభా అని యెహోషువ చెప్తున్నప్పుడు ఈవేళ నువ్వు నేను చెప్పగలమా అండి? ప్రభా, నీ మాట వింటాం ప్రభా, నువ్వు ఉపవాసం ఉంటావు ప్రభా, నువ్వేం పని చెప్తాది, నువ్వు అబద్ధం ఆడద్దు అంటే ఆడం ప్రభా, సీరియల్ చూడొద్దు అంటే చూడం ప్రభా, ఎవరి గురించి ఏమి చెడ్డ మాటలు మాట్లాడుకోవద్దంటే మాట్లాడుకోం ప్రభా, చెడ్డ తలంపులు తలంచుకోవద్దంటే మానేస్తాం ప్రభా, వాక్యం చదవమంటే వాక్యం చదువుతాం ప్రభా, ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన చేసుకుంటాం ప్రభా, ఉపవాసం ఉంటాం ప్రభా అని కూడా మనం అలా తీర్మానం చేసుకుంటే మనం కూడా ధైర్యంగా చెప్పగలమండి. మనం కూడా ధైర్యంగా చెప్పగలం. ఈ చేప ఎంత బాగా మనకి బోధిస్తా ఉంది అంటే
అమ్మా నేను ఉపవాసం ఉన్నాను తల్లి, ఎవరో తెలియని వాళ్ళని రక్షించడం కోసం, నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు నువ్వెంత ఉపవాసంతో ఎంత భారంతో ఈవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే మన జవాబు ఏంటి అని ఒకవేళ మనం గనుక చేస్తే ఎంత ప్రయాసపడిపోయిందో, అంత కష్టం ఓర్చుకుందండి. ఎంత మనకి కొంచెం కష్టం ఏమైనా వచ్చిందనుకోండి ఏం చేస్తాం తెలుసా అండి? ఇంకా ప్రార్థన చేసినా ఏమవ్వట్లేదు, ఎందుకు లేదు, పర్వాలేదులే. ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అయ్యో ఇంకొద్దు ఆ గుడికి వెళ్ళొద్దు, ఇంకా లేకపోతే ఆ ప్రార్థనలోకి వెళ్ళొద్దు, మనల్ని అసలు పట్టించుకోవట్లేదు కదా, మనం ఎందుకు వెళ్ళడం, అలాగ అనేసుకుంటామండి. అని చెప్తుంది, ఎంత ప్రయాసపడ్డానో తెలుసా వాళ్ళు రక్షించబడి దేవుని సంతోషపెట్టాలని. చాలా ప్రయాసపడిపోయాను, ఎంత కష్టానికి ఓర్చుకున్నానో. నువ్వు ఓర్చుకుంటావా? ఓర్చుకుంటే ఎంతో గొప్ప అద్భుతాలు చూస్తావు. నేను చూశాను అలాగా, నేను ఓర్చుకున్నాను, కష్టాన్ని శ్రమని ఓర్చుకున్నాను, ప్రయాసపడడానికి ఇష్టపడ్డాను, గొప్ప కార్యాలు చూశాను, దేవుని అద్భుతం చూశాను, ఒక పట్టణం రక్షించబడ్డం చూశానమ్మా. ఈవేళ నీ కుటుంబం రక్షించబడ్డం చూడాలనుకుంటే వచ్చి ఓర్చుకో తల్లి. దేవుడు వద్దన్నాయి మానేసుకుందాం, దేవుడు ఏం చెప్తే అది విందాం. ఒకవేళ చేప మనతో ఈ కాలం మనతో మాట్లాడుతూ ఉందేమో, నిజమే. కఠినమైన ఉపవాసం చేసింది, రక్షించుకున్నది. ఇంకా ఏం చేసిందంటే నిద్రపోలేదండి. ఎందుకంటే కొంచెం ఇలా కన్ను ఇలాగ మూతేస్తే ఎక్కడ పోతాడో తెలియదు కదా, నిద్రపోలేదు పాపం. అలాగా వాడితో పాటు ప్రయాణం చేసుకుంటానే వెళ్ళిపోయింది, నిద్రపోతే ఏమైపోతుందో అని. ఈవేళ మన యొక్క కుటుంబాల రక్షణ కొరకు మనం ఎంత మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు చెప్తున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. కొంతమంది అండి వాక్యం చెప్తా ఉంటే చక్కగా నిద్రపోతారు, మరి అది జోలపాట్లా ఉంటదేమో నాకు తెలియదండి. నిద్రపోతారు, గుళ్ళోకి వచ్చి చక్కగా నిద్రపోతారు, ఫ్యాన్ ఒకటి చూసుకుంటారు, చక్కగా గాలి వస్తుంది, హాయిగా నిద్రపోతారు. కానీ కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు, నిజమే. బైబిల్లో కూడా 10 మంది కన్నికలు ఉన్నారు, 5 నిద్రపోయారు పాపం. చూసారా, నిద్రపోయి లేచారు, మళ్ళీ వెళ్ళారు. వెళ్తే దేవుడు వాళ్ళని ఎలా ఏమన్నాడంటే, అక్రమం చేయవారులారా నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో ఇది ప్రభా, మేము నీకు తెలుసు కదా ప్రభా, మేము ఇంత వాక్యం చెప్పాం కదా ప్రభా, ఇంత ప్రార్థన చేసాం కదా ప్రభా, ఇన్ని పాటలు పాడాం కదా ప్రభా, ఎంతసేపు జూమ్స్ లోనే ఉన్నాం కదా ప్రభా, మేము ఇంత భక్తి చేసాం ప్రభా అంటే, మీరెవరో నాకు తెలీదు. నాకు ఆ మాట చదివినప్పుడు చాలా భయం వేసిందండి. దేవుడు నాతో అలా మాట్లాడాడా అనిపించి గుండె జల్లు అన్నది. నువ్వెవరో నాకు తెలీదు రంజిత, నువ్వెవరో నాకు తెలీదమ్మా. ప్రసంగాలు చేసావా? అయితే మరి నాకు తెలీదమ్మా, నువ్వు ప్రసంగాలు ఎవరికి చేసావో అంటే, ఎవరికన్నా ప్రసంగాలు చేసేవేమో, నీకు నువ్వు చేసుకోలేదమ్మా, నీకు నువ్వు చేసుకోలేదా, నిన్ను నువ్వు సంపాదన చేసుకోలేదా, ఉపవాసం ప్రార్థన చేసుకోలేదా, నీ కుటుంబాన్ని రక్షించుకోలేదా, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావు గాని ఎవరికో ప్రసంగాలు చేసి నేను ఎంత వాక్యం చెప్పానని అడుగుతున్నావా అన్నట్టుగా నాకు గుండె జల్లుమని నా గోం మీద కొట్టినట్టు అయిందండి. అప్పుడు ప్రభా దయచేసి ఆ పరిస్థితి నాకు రానీకు ప్రభా, నేను మెలకుగా ఉండి ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నాకు ప్రార్థన నేర్పించు ప్రభా, నిద్ర నా కనురెప్పలకి నిద్ర రానీకు ప్రభా. ఎందుకంటే నిద్ర వస్తేనటండి సామెతలో చెప్తాడు కదా, అంతత్రం చెప్తాడు, చింపురు గుండెలు వస్తాయని చెప్తాడు, దరిద్రానికి హేతువు అని చెప్తాడు, ఆ ఇంటి కప్పు దిగబడిపోతుంది అని చెప్తాడు నిద్రపోతుంటే. అందుకే ఈ చేప మనకు చెప్తుందమ్మా, నేను నిద్రపోలేదు తెలుసా, ఆ సముద్రంలోని అంతని మింగే వరకు నిద్రపోలేదమ్మా. మింగిన తర్వాత ఇంకా నిద్ర ఏంటమ్మా, లోపల మనిషి తిరుగుతా ఉన్నాడు. ఒక మనిషిని మింగి నేను కడుపుతో ఉంటే, నా కడుపులో ఆ మనుషులు ఉంటే నాకు నిద్ర ఏమొస్తుందమ్మా. ఓ పక్కన తిండి లేదు కదమ్మా, ఉపవాసం కదా, నాకు నిద్ర ఏమొస్తుందమ్మా.
నాకు నిద్రపోవడానికి కూడా నాకు ఇష్టం అవ్వట్లేదు. ఎందుకంటే ఇతన్ని నేను ఎప్పుడు బయటికి పంపిస్తానా, ఎప్పుడు సువార్త చెప్పిస్తానా, ఎప్పుడు 1,20,000 మంది రక్షించబడతారా, ఎప్పుడు ఈ నినివే పట్టణం అంతా రక్షించబడుతుందా, ఇంకా అదే ఆలోచనలో ఉన్నానమ్మా నేను. నాకు నిద్ర రావట్లేదమ్మా. అచ్చి బాబోయ్, నేను ఇలా ధ్యానం చేస్తా ఉంటే ప్రభువా, ఒక నోరు, ఒక ఊరు, ఒక పేరు లేని చేపకి నిద్ర రాలేదా ప్రభువా? 1,20,000 మందిని రక్షించాలనే తపన ప్రభువా. అయ్యో నా బ్రతికేంటి, అయ్యో నేను నిద్రపోతున్నాను ప్రభువా. ఎండాకాలం వస్తే ఏసీ వేసుకుని నిద్రపోతున్నాను ప్రభా. ఎంత సుఖం కదా ప్రభా. తిను త్రాగు సుఖించు అన్నట్టున్నానా ప్రభా. ఒకవేళ ధనవంతుడు అన్నట్టుగా ఈవేళ నీ ప్రాణం పోతే విరివాడా అని నన్ను కూడా పిలుస్తావా ప్రభా అని భయం వేసిపోయిందండి నాకు. అప్పటి నుంచి నిద్రపోవడానికి ఎక్కువ ఇష్టపడండి. తెల్లవారు 4 నుంచి దేవా తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేసుకుంటా ఉంటాను. లోకంలో ఎన్నో ఏముందండి, ఏమీ లేదు మనకి. ఇంకా సంతోషించడానికి ఏమీ లేదండి. ఎటు చూసినా కూడా ఆత్మ. మనం రక్షించుకోకపోతే అయ్యో ప్రభువా, నా కుటుంబంలో నన్ను ఉంచావు, వాళ్ళు నా వెనకాల రాకపోతే నేను ఎందుకు ప్రభువా? నిద్రపోతున్నానా ప్రభువా? ఇప్పుడు ఇక్కడ నిద్రపోతే నరకంలో ఇంకా నిద్ర ఉండదు. ఇప్పుడు ఇక్కడ నిద్రపోకుండా ఉంటే ప్రభువా నీతో ఎంత సంతోషం కదా ప్రభువా. అలాంటి పరిస్థితి నాకు ఇయ్యి ప్రభువా. చేప నాతో మాట్లాడిందండి. అమ్మా నిద్రపోతున్నావా? మంచిదా? నిద్రపోతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంత మెలకుగా ఉన్నావమ్మా. ఎంత ఎడతెక్క ప్రార్థన చేస్తున్నావమ్మా. కూర్చున్న ప్రార్థనే, నిలబడుతున్న ప్రార్థనే, పడుకునే ప్రార్థనే చేయగలుగుతున్నావా? చేప చేసిందమ్మా అలాగా. చేప నిద్రపోకుండా అలా ఉందమ్మా. నిన్నే పట్టణాన్ని రక్షించడానికి నీ కుటుంబమే నీ పట్టణం తల్లి. నీ పట్టణం, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వెంత మెలకుగా ఉన్నావు. ఇవాళ చేప మనల్ని అడుగుతా ఉంటే మనం ఏం చెప్పగలమండి? మన దగ్గర ఏం జవాబు ఉన్నది? కనుక మనం కూడా ప్రభువా నాయనా, నేను కూడా నీ మాట వింటాను ప్రభువా. నీ మాట విని నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను ప్రభువా అని ఒకవేళ మనం కూడా అనుకుంటే అండి, తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడండి. నినివే పట్టణాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ సంఘాన్ని రక్షిస్తాడు, నీ బంధువుల్ని రక్షిస్తాడు, నీ సమాజంలో ఉన్న నీ ఎవరిని కావాలనుకుంటే వాళ్ళందరినీ రక్షిస్తాడండి. మనం కూడా అలాగా ఉపవాసం అండి, మాట విని నిద్రాహారాలు మాని ఆయన పాదాల మీద పడి ఉంటే దేవుడు మనల్ని, ఎంత ప్రసవ వేదన పడి ఉంటది కదండి ఈ చేప. ఒక మనిషి లోపల ఉన్నాడండి. మనమందరం ఆడవాళ్ళం, మనం పిల్లలకి అనుకున్నాం. మనకి పిల్ల లోపల ఉంటే, కడుపులో ఉంటే మనకి చాలా అనీజీగా ఉంటదండి. మనం ఇలా బోర్లా పడుకోగలమా అండి? గమ్మున ప్రక్కలకు తిరిగి అలా పడుకోగలమా అండి? అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, గమ్మున కూర్చోలేము. అందరు చెప్తారు, పిల్ల గబగబా నడిచేయకు, అలాగే ఇంకెన కూర్చుని పోకు, జాగ్రత్త అని చెప్తారు కదండి. అంటే లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రసవ వేదన మనకి ఎంత భారమో. మరి ఒక చేపకి మనిషి లోపల ఉంటే అది ఎంత ప్రసవ వేదన పడిందో ఆలోచన చేయండి. అందుకని పౌలు గారు అంటారు కదండి, గలతీ పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు. గలతీ పత్రిక తీసి మీరు చూసుకోండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆయన పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్తున్నారండి. నిజమే. మన ఇంట్లో ఉన్న అందరినీ మనం రక్షించుకోవాలి అంటే మనకి చేప చెప్తుంది, అమ్మా నేను ప్రసవ వేదన పడ్డాను తెలుసా, నేను చాలా వేదన పడ్డానమ్మా. ఎందుకు తెలుసా? ఆ వేదన అంతా భరించుకున్నాను. ఎందుకో తెలుసా? 1,20,000 మంది నినివే పట్టణం, ఈ యోనా గారు కనుక ఏమన్నా అయిపోతే వాళ్ళందరూ చచ్చిపోతారమ్మా. అందుకని ప్రసవ వేదన పడ్డానమ్మా. నిజమే. అలా
ఆ ప్రసవ వేదన మనకి రావాలండి. ప్రార్థనలో నలిగిపోవాలండి. దేవుని పాదాలు పట్టుకోవడానికి ప్రయాస కలగాలండి. దేవుడు నా ప్రార్థన వినాలి. ప్రసవ వేదన, మన యొక్క అవయవాలన్నిటినీ ఆయనకి సమర్పణ చేసుకోవాలండి. మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఆయన దగ్గర పెట్టుకోవాలండి. అన్ని పెట్టుకొని ఆత్మల సంపాదన కొరకు మనం ఏం చేయాలి అంటే, మనము తప్పకుండా ప్రసవ వేదన పడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి. నిజమే. ఈవేళ మరి మనము ఎలాంటి భక్తి చేసుకుంటా ఉన్నాము? మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి ఒక చేప ఈ ఉద్యానం మనతో మాట్లాడుతా ఉంది. అమ్మా, నోరు లేదు, ఊరు లేదు, పేరు లేదు, కానీ 1,20,000 మందిని నినివే పట్టణాన్ని రక్షించుకోవడానికి, నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆయన మాట విన్నానమ్మా, ఆయన ఇవ్వబడ్డానమ్మా. ఈవేళ నువ్వు ఈ పట్టణం, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఆయనకి లోబడుతున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన బహు తేటగా చెప్తున్నారు. నేను మాట వినుట కంటే నాకు ఇంకా శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. నాకు మా మాటకి లోబడటం కంటే ఇంకా నేను ఆనందపడేది లేదు. మీరు నా ఆజ్ఞను గైకుంటే నాకు ఎంత ఆనందమో, నా మాటలు వింటే దాని ప్రకారం నడుస్తా ఉంటే ఎంత ఆనందమో నాకు. ఈవేళ దేవుణ్ణి ఆనంద పెట్టేటటువంటి ప్రార్థన, దేవుణ్ణి సంతోష పెట్టగలిగిన భక్తి, మన ఇంటి వాళ్ళని రక్షించుకునేటటువంటి విశ్వాస జీవితం మన దగ్గర ఉందా? వాళ్ళ చేప మనల్ని అడిగితే, అమ్మా నేను ఎంత శ్రమ పడ్డాను ఆ పట్టణాన్ని రక్షించడానికి, ఈవేళ నీ శ్రమ ఎలాగుంది? నీ శ్రమ ఎలాగుంది? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. నేను ప్రార్థన చెయ్యకపోతే ప్రభువా నాకు శ్రమ, నీ పాదాలు పట్టుకోకపోతే నాకు శ్రమ, నీ వాక్యం వినకపోతే నాకు శ్రమ యేసయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగలమా? ప్రభా, నీ మాట వినకపోతే నాకు శ్రమ ప్రభా, నీ మాట వింటాను ప్రభా, ఇంకా ఏం చేయమంటావు ప్రభా, ఇంకా ఎలా ప్రార్థన చేయమంటావు ప్రభా, ఇంకా ఎలాగ లోబడమంటావు ప్రభా, ఇంకా ఏం మార్చుకోమంటావు ప్రభా అని ఒకవేళ ఆయన సన్నిధిలో మనం అడిగితే దేవుడు మనకి నేర్పిస్తాడండి. ఆయన స్వరూపంలోకి మనము మారే వరకు, మన ఇంటి వాళ్ళు మారే వరకు, మన సమాజం వారు మారే వరకు, మన బంధువులు మారే వరకు మనకి ప్రసవ వేదన కలగాల. ఆ ప్రసవ వేదన సమయం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే భయంకరమైన పరిస్థితి మనకి. ఇప్పుడు మనం ఆత్మల్ని కనే సమయం అండి. ఆత్మల్ని కనాలి అంటే అలాంటి ప్రసవ వేదన, అలాంటి వేదనతో కూడినటువంటి అంగలార్పు, అలాంటి వేదనతో కూడిన రోదన, అలాంటి వేదనతో కూడినటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన చాలా అవసరం అండి మనకి. ఈ దినాల్లో మనము అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నామండి. గనక యువతి కాలం మనకి ఆయన చెప్తూ ఉన్న మాట, దేవుని కలిగి, దేవుని కొరకు బ్రతికి, ఆయన మాట విని, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన్ని సంతోష పెట్టేవారిగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన సమాజాల్ని, మన సంఘాల్ని ఆయన రక్షిస్తాడండి. మనం ధైర్యంతో అక్కడికి వెళ్ళగలం. ఈవేళ చేప మనతో సవాలు చేస్తా ఉంది. ఏమీ లేని నేను అంతమందిని రక్షించడానికి, దేవుని సంతోషపెట్టడానికి వాడబడితే నువ్వు ఎలా వాడబడుతున్నావు? నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది అని అడిగితే మనం కూడా, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నిన్ను ఆనంద పెట్టేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని కావాలి ప్రభువా. ఈ ఉదయకాలం ఇప్పటి వరకు నిన్ను ఆనంద పెట్టలేకపోతున్నానా ప్రభువా? నన్ను చూసి నువ్వు బాధపడుతున్నావా ప్రభువా? నా అబద్ధాలు చూసి బాధపడుతున్నావా? నా పరిస్థితులు చూసి నువ్వు బాధపడుతున్నావా? నేను నిద్రపోతుంటే బాధపడుతున్నావా ప్రభువా? నేను తిండి తిని ఉపవాసం చేపితే బాధపడుతున్నావా ప్రభువా? నేను ప్రసవ వేదన పడినంత ప్రార్థన చేయకపోతే నువ్వు బాధపడుతున్నావా ప్రభువా? వద్దు ప్రభువా,
నిన్ను ఇంకా నేను బాధ పెట్టాను ప్రభా. ఈ దినం మొదలుకొని నేను ఆనందపడాలి ప్రభా. అదే నాకు ఆనందం అంటున్నావు, అదే నాకు సంతోషం అంటున్నావు. నీ మాట వినడమే, నీ ఆజ్ఞని గైకోవడమే శ్రేష్టం అంటున్నావు గనుక అలాంటి శ్రేష్టమైన భక్తి నేను చేయడానికి నన్ను ఆశీర్వదించు ప్రభా. నిన్ను ఆనంద పెట్టే జీవితం నాకు కావాలి ప్రభా. అలాంటి జీవితము, అలాంటి ప్రార్థన జీవితము, అలాంటి రోదన అంట్లార్పు కలిగిన జీవితము నాకు కావాలి ప్రభా అని మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా ఈ ఉదయ కాలం మనందరినీ కూడా శ్రేష్టమైన భక్తి చేయగలిగినటువంటి గుంపులో మనల్ నుంచి, శ్రేష్టమైన భక్తి చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మనల్ నుంచి, ఆయన రాకడలో మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పరలోకంలో సదాకాలం ఆయనతో ఏలగలిగినటువంటి అంతస్తుకి మనల్ని నడిపించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ ప్రేమ వందనాలండి. దేవుని వాక్యాన్ని మరి చేప ద్వారా ఆ చిన్న మత్స్యము మరి నోరు లేని మరి జాతి లేని ఊరు లేనిటువంటి ఆ చేపని ఏ విధంగా వాడుకొని మనకి పాఠం బాగా నేర్పించారు. నిజమే, మనం ఏ విధంగా మనం దేవుణ్ణి ఆనందం పెడుతున్నాం, మన జీవితాలు బట్టి దేవునికి ఆనందం కలుగుతుందా, కోపం కలుగుతుందా? నిజమే, ఆయన్ని ఆనందపరిచి మరి మనం ఎలాగ ఆనందపరచాలి అనేది పాఠాన్ని ఆ చేప మనకు చెప్పినట్టుగా మరి పాస్టర్ గారు మనకి ఎంతో చక్కగా ఆ యొక్క చేపను మన మధ్య పెట్టి మనకి ఎంతగానో హెచ్చరించారు. నిజమే, మన జీవితాలు నిద్రపోతున్నామా, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామా లేదా, మరి ఆయన మాట వింటున్నామా, భారం కలిగి ఉన్నామా, మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం హెచ్చరించి మరి దేవుని పేరట దేవుని మాట ఆ బిడ్డ నోట్లో ఉండి మరి మనం హెచ్చరించారు. ఆ హెచ్చరికని మనము గ్రహించి లేకపోతే పెడిచెవన పెడితే మనం ఏ విధంగా నాశనానికి మరి జోగిపోతున్నామని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఎంతో దీనిగా మన యొక్క జీవితాల్లో మరి మన కుటుంబాలు మరి నినివే పట్టణం ఎలాగ పాపంతో నిండిపోయిందో మరి మనం కూడా ఆ విధంగానే అటువంటి పాపంలో పడి మరి కొట్టుమిట్టాడిపోతున్నాం. కానీ మనల్ని పైకి లేవదీసేవారు ఎవ్వరూ లేరు. మరి కేవలము ఆయన యొక్క మాటే మనల్ని మరి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతుందని ఎంతో చక్కగా మరి అరటిపండు ఒలిచి చెప్పినట్టుగా ఆ విధంగా మరి దేవుని వాక్యాన్ని మన ముందు ఉంచారు. ఆ తల్లిగారిని బహుగా దేవుడు దీవించును గాక. మరి ఆ పరిస్థితుల్లో కూడా ఆమె ఎన్నో పరిస్థితులు